నర్సులపేట మండలం పెద్దనాగారం గ్రామంలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొమ్ము మధుకర్ గారు ఉన్నారు. మధుకర్ గారు ప్రస్తుతానికి మీ గ్రామంలో తిరుగుతున్నారు. మీ గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఏం గుర్తించారు ఒక్కసారి మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. మా గ్రామంలో ప్రధానమైన పని చేయాలంటే కోతుల బెడద బాగుంది. దానివల్ల ఆడపడుచులు రైతులు చిలకలలో చాలా నష్టపోతున్నారు. నేను గెలవగానే మొదటగా వాళ్ళు కూడా నన్ను అడిగింది ఒకటే, కోతులను మాత్రం లేకుండా చేయాలన్నారు. నేను గెలిచిన తెల్లారి నుండే ఆ కోతుల్ని నివారించే పనిలో ఉంటా. 100% ఒక్క కోతి కూడా విలేజ్లో లేకుండా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ మా విలేజ్లో లేవు, అది కూడా నా ముందుకు తెచ్చారు. ఎక్కడెక్కడ సీసీ రోడ్లు లేవో, ఎక్కడెక్కడ సైడ్ కాలువలు లేవో ఖచ్చితంగా నేను ఆ రోడ్లని సీసీ కాలువలని వేపించి విలేజ్లో ఎలాంటి చెత్త చెదరం లేకుండా చేస్తానని అది కూడా హామీ ఇస్తున్నాను. ప్రధానమైన సమస్యలు ఏం గుర్తించారు మీరు? అసలు ప్రధానమైన సమస్యలు ఏంటంటే మెయిన్గా విలేజ్లలో సైడ్ కాలువలు లేవు. ప్రధానంగా మళ్ళీ చెప్తున్నా, కోతులు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఆడపడుచులు ఎలాంటి పనులు చేసుకుంటానికి కూడా చేయలేకపోతున్నారు. రైతులు చిలకలలో చాలా ఇబ్బందులు, పంట నష్టం జరుగుతుంది. కావున ఈ కోతులను మాత్రం ఫస్ట్ గెలవగానే మొదటగా చేసే పని కోతుల్ని నివారించడమే. 100% కోతులు నివారిస్తానని మళ్ళీ చెప్తున్నాను. మీకు మీ ఎదుట ఉన్న అభ్యర్థికి తేడా ఏంటిది? నేను 15 సంవత్సరాల నుంచి చదువుకున్న విద్యార్థిని. నేను 15 సంవత్సరాల నుంచి ఒక ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నాను. యువకుల్ని. నన్ను ఖచ్చితంగా గెలిపిస్తే నేను చాలా సమస్యల్లో విలేజ్లో తిరిగిన వ్యక్తిని, చాలా సమస్యలు చూసిన వ్యక్తిని, అన్ని సమస్యలకి పరిష్కారం చేసే వ్యక్తిని. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి చేయలేంది మేము 2 సంవత్సరాలే చేసి చూపించినాం కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చారు. అసలు అరువులకే ఇందిరమ్మ ఇల్లులు రాలేదు. ఒకటి తులం బంగారం ఇస్తున్నారు, అది కూడా ఇంతవరకు ఆడపడుచులు ఒక్కళ్ళు కూడా ఇచ్చిన ప్రూఫ్ లేదు. అలాగే చీరలు, దసరా చీరలు, బతుకమ్మ చీరలు అన్నారు, ఒక్క చీర కూడా ఇవ్వలేదు. కావాలంటే జనం వాయిస్ కూడా తీసుకోండి. పెన్షన్ 4000 ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. మేము ఫ్రీ బస్సులు కానీ సన్న బియ్యం కానీ మేము ఇస్తున్నాం, వాళ్ళు చెయ్యండి మేము చేసి చూపిస్తున్నాం అని వాళ్ళు అంటున్నారు. ఫ్రీ బస్సుల వల్ల మహిళలు మాకు ఫ్రీ బస్సులు వద్దు అంటారు. ఎందుకంటే అంత ఇబ్బంది అవుతుంది. మగవాళ్ళు టికెట్లు పెట్టుకొని నిలబడుతున్నారు, ఆడవాళ్ళు ఇబ్బందులు అయ్యి బండ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఆర్టీసీ కూడా చాలా నష్టం జరుగుతుంది. అలాంటి స్కీములు ఏమైనా ఉంటే అనుకోండి, ఏమైనా ఉంటే ఛార్జీలు తక్కువ చేయండి, ఆర్టీసీ ఛార్జీలు తక్కువ చేయండి. ఆ ఫ్రీ వల్ల ఆడవాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. అందరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. బస్సులు కూడా అవి కూడా ఖరాబ్ అవుతున్నాయి. మీ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పి నమ్మకం ఉందా? 100% నా ప్రజలు. ఎందుకంటే నేను 15 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీలు ఉన్నా, ప్రతి ఒక్క ఇల్లు తిరిగినాను, ప్రతి ఒక్క మనిషి ఏ సమస్య ఉన్నా నేను ముందుండి నడిచాను. ఖచ్చితంగా నాకు అందరూ సహకరిస్తారని నమ్మకంతో నేను ముందడుగేశాను. యువకుడిని, ఏ పని ఉన్నా ఒక్క ఫోన్ చేసినా నేను వాళ్ళ ఇంటికి పోయి చేసే వ్యక్తిని. మీరు కూడా జన వాయిస్ తీసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి. అదేవిధంగా రైతన్నలు, నేను నా చిన్నప్పుడు కానీ చూసిన యూరియా బత్తాల కోసం అంత ఇబ్బందులు పడడు నేను ఎప్పుడు చూడలేదు. నేను ఒక ఫోటోగ్రాఫర్ని, జిరాక్స్ మిషన్ నాకాడ ఉంది. డే అండ్ నైట్ నేను నిద్రపోకుండా జిరాక్సులు ఉంటేనే యూరియా బత్తాలని అనేసరికి నేను పడుకోకుండా నా రైతన్నలకి జిరాక్సులు ఇచ్చుకుంటున్నా. వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏడుస్తున్నారు షాప్కి వచ్చి, ఏంది పరిస్థితి, మళ్ళీ చెప్పులు పెట్టుకొని వర్షమడి చెప్పులు పెట్టుకునే రోజులు వచ్చినాయి. అదే కేసీఆర్ చెప్పిన రోజులు మళ్ళీ వచ్చినాయని మళ్ళీ గుర్తు చేస్తున్నా. యూరియా బత్తాలు లేకపోవడం వల్ల ప్రతి ఒక్క రైతు ఎంత ఇబ్బంది పడ్డాడో మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. అలాంటి సమస్య రాకుండా ఉండాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం తప్పుదేవాలు చేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది. మేమేం చేస్తాం, ఇప్పుడు మేము ఇయ్యట్లేమో అని కాంగ్రెస్ అంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇవరకు ఉన్నది, అప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మరి అప్పుడు ఈ సమస్య రాలేదు కదా. మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది హయాంలో, మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉందిగా పైన, మరి అప్పుడు రాలే కదా ఈ సమస్య అని నేను దీనికి కరెక్ట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను నాకు నైట్ పడుకోకుండా జిరాక్సులు తీసి ఫ్రీగా ఇచ్చేసిన అందరికి. ప్రస్తుతానికి పెద్దనాగరం గ్రామ పార్టీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ గ్రామాల్లో మీ అభ్యర్థికి ఎటువంటి సలహా సూచనలు ఇచ్చి గెలిపిస్తారని మీరు నమ్ముతున్నారా? ఇదివరకు మేము చేసిన అభివృద్ధి పదాలే మాకు అనిపిస్తున్నాయి. అవే ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఒక శంకుస్థాపన కూడా చేసిన దాఖలాలు లేవు. అప్పుడు పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న పనులే ఇప్పుడు చేయిస్తున్నారు వాళ్ళు తప్ప కొత్తవి చేసిన ఏం లేదు. ప్రజలలో కూడా కాంగ్రెస్ మీద
నమ్మకం అనేది పోయింది. ఇంకా ఉన్నది 2 సంవత్సరాలే ఉంది కాబట్టి వాళ్ళ నుండి కాదని మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఓన్లీ శంకుస్థాపనలకే పరిమితం అయ్యారు కానీ మేము చేసి చూపిస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అలాంటిది మా కాడ ఏం జరగలేదండి. జనాలందరూ తెలుసు, ఊళ్ళో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఉచిత బస్ అని పెట్టిర్రు, మహిళలకు ఫ్రీ అన్నారు, మగవాళ్ళకు డబుల్ ఛార్జ్ పెంచారు. ఇట్లా ఒక కానూన్ కాకుండా ఒక కానూన్ లాక్కునే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. డైరెక్ట్ మా జనాలకు చేసింది ఏం లేదు, శూన్యం అండి. జనాలందరికీ తెలుసు కాబట్టి మేము జనాలను నమ్ముకొని జనాలతోనే మేము ముందు ఉంటున్నాం. అంతా ఇప్పుడు అందరు కలిసి ఇలా ఉన్న వాళ్ళందరూ పోయి అలా చేరిండ్రు. అయినా ఇప్పుడు మళ్ళీ ఎలా అధికారం ఉంటే అలా తిరిగే వాళ్ళు తప్ప కానీ ఇక మేము జనాలతోనే ఉంటాను. జనాల గురించి జనాలే మమ్మల్ని ఆదరిస్తారని మేము నమ్ముకుంటూ అందరికి పెద్దనగరం ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, కొమ్ము మదానే యువకుడు ఉన్నాడు కాబట్టి కుక్కల బెడద కోతుల బెడద లేకుండా గెలవంగానే ఆ పని చేస్తామని పెద్దనగరం చుట్టూ ఇక్కడ గ్రామ సాక్షి అందరికీ మనవి చేసుకుంటూ వేడుకుంటున్నాం. మీరు గెలిపిస్తారా మరి అభ్యర్థికి? గెలిపిస్తాం. 100% గెలిచే ఛాన్సులు మాకే ఉన్నాయండి. జనాలలో కూడా టాక్ వచ్చింది, మార్పు మొదలైంది. నేను కేసీఆర్ హయాంలో 8వ వార్డు నెంబర్గా నిలబడ్డాను. నన్ను గెలిపించారు. అప్పుడు పనులు కూడా చాలా చక్కగా చేశారు. అప్పుడు మంచిగా అనిపించింది. ఇప్పుడు మా మరిది ఆయన మధుకరు సర్పంచ్గా నిలబెట్టాము. ఎస్సీగా మాకు ఫస్ట్ టైం 50 సంవత్సరాల తర్వాత యువకుడైన మా మరిదిని నిలబెట్టినాము. ఆయన ఫోటోగ్రఫీ ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీర్చేవాడు. వాళ్ళకి ఏం సాయం చేయాలన్నా చేసేవాడు. అందు గురించి ఆయనని మేము ఇప్పుడు సర్పంచ్గా నిలబెట్టాము. నేను టికెట్ కోసం నేను కూడా ప్రయత్నించాను, కానీ నాకంటే బెటర్ వ్యక్తి అని అనుకొని మధు కోసం నేను సాక్రిఫైస్ చేశాను టికెట్. అది నేను 2001 నుంచి స్టార్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నాను. ఇప్పటివరకు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమాలు చేసినాం. 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసినాం తెలంగాణని. ఈ 2 సంవత్సరాల మాత్రం తెలంగాణ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుర్రో 420 హామీలు ఇచ్చి జనాన్ని అంతా ఆగం చేస్తుర్రు. కానీ ఈ 420 హామీలు చూసి జనాలు ఏమనుకుంటారు అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలని నికాచ్గా కోరుకుంటారు. ఖచ్చితంగా మేము పెద్దనాగరంలో బంపర్ మ్యాట్ తోటి మధుని గెలిపించుకుంటాం. ఇది మాత్రం మహబూబాబాద్ జిల్లా న్యూస్ కెమెరామెన్ పవన్తో మహేష్.